నమస్తే వెల్కమ్ టు డాక్టర్ రాస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ముందున్నారు డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు. డాక్టర్ గారు 25 ఇయర్స్ నుంచి ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో సర్వీస్ చేశారు. 39 ఇయర్స్ నుంచి అమీర్పేట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రజలందరికీ దంత సమస్యలపై అవగాహన కల్పించడానికి ఇవాళ మనకి డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు మన ముందున్నారు. మన సమస్యలన్నిటికీ చక్కగా పరిష్కారం తెలుపుతారు. నమస్తే సార్. నమస్తే డాక్టర్ గారు, ఇంప్లాంట్ చేయించుకున్న పళ్ళతో గట్టి పదార్థాలు తినవచ్చా? జామకాయ, చెరుకు, క్యారెట్ ఇటువంటి పదార్థాలు ఏమైనా తినవచ్చా? మా వ్యూవర్స్కి తెలియజేయండి. చాలామందికి డౌట్, అంటే ఇంప్లాంట్ చేయించుకుంటే ఈ గట్టి వస్తువులు తినవచ్చా, అంటే చెరుకులు తినవచ్చా, లేకపోతే మటన్ తినవచ్చా, ఇట్లాంటి డౌట్స్ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఇంప్లాంట్ పెట్టిన తర్వాత ఎట్లాంటి పదార్థాలైనా మనం తీసుకోవటానికి వీలు కలుగుతుంది. ఎందుకంటే రూట్ భాగంలో ఈ స్క్రూ ఉంటుంది, అంటే ఇంప్లాంట్ ఉంటుంది. కాబట్టి ఇది చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి మనం ఎట్లాంటి గట్టి పదార్థాలైనా మనం తీసుకుని నమలవచ్చు, తినవచ్చు. ఈ విషయంలో ఏ విధమైన డౌట్ లేదు. కాకపోతే తిన్న తర్వాత మనం శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసుకోకపోతే ఈ పళ్ళ మధ్య సందుల్లో, ఈ సందులు ఉన్నాయి కదా, ఈ సందుల్లో ఆహారం ఇరుక్కుపోయి ఆటోమేటిక్గా మీకు అది ఇన్ఫెక్షన్ రావటం, ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత చిగుళ్ళు వ్యాధి రావటం, చిగుళ్ళు వ్యాధి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా చిగుళ్ళ నుంచి ఈ బోన్కి, అంటే కింద చిగురు కింద బోన్ ఉంటుంది, ఇది చిగురు, దాని కింద ఇది బోను. ఈ బోను కూడా మెత్తబడిపోయి ఇది ఆటోమేటిక్గా అది పన్ను కదిలిపోవటం, పన్నే కాదు ఇంప్లాంట్ కూడా కదిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏ ఆహారం తీసుకున్నా సరే మీరు ఇమీడియట్గా బ్రష్ చేసుకోవాలి. అట్లాగే నోట్లో నీళ్ళు ఎత్తుకుని పుక్కిలించాలి. పొద్దుట సాయంత్రం బ్రష్ చేసుకుని ఎప్పటికప్పుడు అన్ని పళ్ళు జాగ్రత్తగా శుభ్రం చేసుకున్నామా లేదా అనే విషయాన్ని మీరు చూసుకుని అద్దంలో కొంచెం సేపు, అంటే కొంచెం టైము ఈ పళ్ళు గురించి కేటాయించవలసిన అవసరం ఉంది. చాలామంది ఏంటంటే త్వరగా ఇప్పుడు అన్ని పనులు బాగానే చేస్తారు, ఇక్కడ బ్రషింగ్ వచ్చేటప్పటికి ఈ 2 నిమిషాల్లో అది ముగించేసి అది ఫినిష్ చేసేస్తాడు. కాబట్టి అట్లా కాకుండా మీరు అద్దంలో చూసుకుని పళ్ళన్నీ క్లీన్గా ఉన్నాయా, ఎక్కడైనా పాచి పెరిగిపోయి ఉందా అన్నది గమనించుకుంటూ మీరు పళ్ళని శుభ్రం చేసుకోవాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ గంట సింబల్ కూడా కొట్టండి.